అత్తాకోడళ్ల బంగారు వెండి డ్రెస్సులు. ఒకరోజున శారద, అనామిక అనే అత్తాకోడళ్ళు బంగారు వెండి డ్రెస్సులు వేసుకుని డ్రెస్సింగ్ టేబుల్ ముందు చూసుకుంటూ మురిసిపోతూ ఉంటారు. నిజం చెప్పుకోళ్ళ, నీ బంగారపు డ్రెస్ కంటే నా వెండి డ్రెస్ బాగుంది కదా. అత్తయ్య, వెండి చూడ్డానికి బాగా మెరుస్తూ కనిపిస్తుంది, కానీ విలువ తక్కువ. అదే బంగారం మెరుపు కొంచెం తక్కువగా ఉన్నప్పటికీ ఎంత విలువైందో అని చెబుతుంది. అంతే, శారద ముఖాన్ని అదోలా పెడుతుంది. నీకు కుళ్ళు కోళ్ళ, నీ బంగారపు డ్రెస్ కంటే నా వెండి డ్రెస్ ఎక్కువగా మెరుతుందని. జోక్ బాగుంది అత్తయ్య. ఎలా నవ్వమంటారు? ఎలా నవ్వడం ఏంటి కోళ్ళ? అదే అత్తయ్య, పళ్ళు బయట పెట్టి నవ్వాలా, పళ్ళు కనిపించకుండా నవ్వాలా? ఈ రెండూ కాదంటే లోపల నవ్వుకోవాలా, లేదంటే ముసిముసిగా నవ్వుకోవాలా? ఎలా నవ్వుకోవాలో చెప్తే అలా నవ్వుకుంటాను అత్తయ్య. అబ్బా కోళ్ళ, ఎప్పుడో కొత్తలో ఈ ఇంట్లో అడుగు పెట్టినప్పుడు ఎలా పడితే అలా నవ్వొద్దు కోళ్ళ. ఒక పద్ధతిగా నవ్వాలి. సందర్భాన్ని బట్టి ఎట్ట నవ్వాలో చెప్తానని చెప్పిన మాటని ఇంకా గుర్తు పెట్టుకుని అడుగుతున్నావా? నీకొద్ద అండమే తల్లి, నీకు ఎట్ట నవ్వాలనిపిస్తే అట్ట నవ్వు. నవ్వు రాకపోతే ఏం చేయాలి అత్తయ్య? అది కూడా నేనే చెప్పాలా? నవ్వు రానప్పుడు నవ్వడం మానేకోళ్ళ. సరే అత్తయ్య, మీరిలా చెప్తే అలాగే అని అత్తాకోడళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా ఇంటి బయట కిటికీ దగ్గర పక్కింటి పంకజం నిలబడి ఆశగా చూస్తూ ఉంటుంది. ఊరంతా అనుకుంటున్న మాటలు నిజమేనన్నమాట. ఈ అత్తాకోడళ్ళకి బంగారపుది వెండి డ్రెస్సులున్నాయి. వీటిని ఎలాగైనా సొంతం చేసుకోవాలి. అందుకు నా భర్త పరమేష్ సహాయం తీసుకోవాలి అని నిర్ణయించుకుని ఆ కిటికీ దగ్గర నుంచి తన ఇంట్లోకొచ్చింది. అప్పుడు పరమేష్ తింటూ కనిపించాడు. పరమేష్ దగ్గరకొచ్చి కూర్చుంది పంకజం. ముందుగా తినడం ఆపండి. తినటం ఆపమని చెప్తున్నావంటే ఎక్కడో నీ కన్నుబడిందని అర్థమైంది. ఆ కన్నుబడిన ఇల్లు ఎవరిది? ఆ ఇంట్లో ఎంతమంది ఉన్నారు? నీ కన్నుబడిందేంటో చెప్పు పంకజం. ఈసారి పడింది ఒక కన్ను కాదండి, 2 కళ్ళు పడ్డాయి. నాకు 2 కావాలి. అబ్బో, 2 కావాలా? సరే, ఇంతకీ ఆ ఇల్లు ఎక్కడా? ఎక్కడో కాదు, మన పక్కిల్లేనండి అని పంకజం చెప్పగానే పరమేష్ కొంచెం ఆశ్చర్యంగా, శారద పిన్ని వాళ్ళింట్లో మనం దొంగతనం చేసే ఖరీదైన వస్తువులు ఏమున్నాయి పంకజం? ఫ్రిడ్జ్ ఉంటుంది, అది సుబ్బయ్య ఇంట్లో నుంచి తీసుకొచ్చాను. టీవీ ఉంటుంది, అది రత్న వాళ్ళ ఇంట్లో నుంచి తీసుకొచ్చాను అని చెబుతుంటే పంకజం కంగారు పడిపోతూ, షూ షూ, గోడలకి చెవులుంటాయండి. ఈ ఊర్లో జరుగుతున్న దొంగతనాలకి అసలు కారకుడు నువ్వేనని ఏమాత్రం తెలియకూడదు. మనం జాగ్రత్తగా ఉండాలి. ఏంటి పంకజం నువ్వు చెప్పేది? గోడలకి చెవులుంటాయా? ఎక్కడ పంకజం? నాకు మాత్రం ఏ గోడకి కనిపించడం లేదు. నీకు కనబడితే చెప్పు, నేను చూస్తాను. చేసిన హేళన చాలు, నేను చెప్పేది వినండి. పంకజం, నువ్వు చెప్పటం నేను వినకుండా ఉండటం ఎప్పుడైనా జరిగిందా చెప్పు. తిన్న తర్వాత నువ్వు చెప్పింది వింటాను. లేదు లేదు, నేను చెప్పింది విన్న తర్వాతే మీరు తినాలి. ఇలా చూడు పంకజం, నువ్వు సోఫాలు కావాలంటే వాటిని సర్పంచ్ ఇంట్లో నుంచి తీసుకొచ్చాను కదా. బంగారము వెండి కావాలంటే తాకట్టు పెట్టుకునే కిషోర్ లాల్ కొట్టు నుంచి తీసుకొచ్చాను కదా. ఇంకా శారద పిన్నాళ్ళింట్లో నీ కన్నుబడేలా ఏమున్నాయి పంకజం? ఆ అత్తాకోడళ్ళకి బంగారం వెండి డ్రెస్సులున్నాయి, అయినా కావాలి అని చెప్పగానే పరమేష్ ఆశ్చర్యంగా, వెండి బంగారు డ్రెస్సులా? నీకు పిచ్చి పడిందా పంకజం? శారద పిన్ని వాళ్ళ ఇంట్లో వెండి బంగారు డ్రెస్సులు ఉండడం ఏంటే? ఉన్నాయండి, నేను కల్లారా చూశాను. కావాలంటే మీరు రండి, మీకు చూపిస్తాను అని తింటున్న తన భర్త పరమేష్ని తీసుకుని శారద ఇంటి కిటికీ దగ్గరికి వెళ్ళింది. ఇద్దరూ ఇంటి లోపలికి చూశారు. కోడలు అనామిక బంగారు డ్రెస్లో మెరిసిపోతుంటే అత్తగారు శారద వెండి డ్రెస్సులో మురిసిపోతూ ఉంటుంది. అది చూసి పరమేష్ షాక్ అయ్యాడు. అప్పుడే ఇంటికి ఎడ్లబండి మీద ప్రసాదు, రమేష్లు వచ్చారు. ఎడ్లబండి సౌండ్ విని పంకజం, పరమేష్ తమ ఇంట్లోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఏమంటారు మీరు? నా కళ్ళని నేను నమ్మలేకున్నాను పంకజం. నీ కళ్ళు నమ్మినా నమ్మకపోయినా నా కళ్ళు నమ్మాయి. ఈ రోజు రాత్రికి నువ్వు ఆ బంగారం వెండి డ్రెస్సులను దొంగతనం చెయ్యాలి. ఎలా అన్నదో ఆలోచించుకోండి ఇంకా అని చెప్పి పంకజం వెళ్ళిపోతుంది. పరమేష్ ఆలోచనలో పడ్డాడు. రమేష్, ప్రసాద్ ఇంట్లోకొచ్చారు. శారదా, అన్నం పెట్టండి, అన్నం తినేసి మళ్ళీ పొలం పనులకెళ్ళాలి అని చెప్పిన భర్త ప్రసాద్ మాట విని, కొంచెం టైం పడుతుందండి, మీరే పెట్టుకుని తినేయండి అని శారద చెప్పింది. ఆ మాట విని, అనామిక, అనామిక, నువ్వైనా వచ్చి మా ఇద్దరికి అన్నం పెట్టు. భర్త రమేష్ మాటలు విన్న అనామిక, నాకు కూడా టైం పడుతుందండి, ఏమీ అనుకోకుండా మీకు మీరే పెట్టేసుకుని తినండి. ఇప్పుడు నేను అత్తయ్య బయటికి రాలేము, మా బాధని అర్థం చేసుకోండి అని చెప్పిన మాటలు విని తండ్రి కొడుకులిద్దరూ వారిని అర్థం చేసుకున్నారు. బాబు రమేషు, ఈ అత్తాకోడలిద్దరూ
బంగారం వెండి డ్రెస్సులు వేసుకున్నారని అర్థమవుతుంది గాని పద, వాళ్ళు ఇప్పట్లో వచ్చేలా లేరు, మనమే పెట్టుకుని తినేద్దాం. సరే నాన్న అని ఇద్దరూ అన్నం పెట్టుకుని తింటూ ఉంటారు. బంగారు వెండి డ్రెస్సులు వేసుకున్న అత్తాకోడలిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. పంకజం, పరమేష్ ఈ మాటలు వింటే బావుండేది. రాత్రివేళ అతి కష్టం మీద దొంగతనం చేసేవాడు కాదు పరమేష్. వినలేదు కాబట్టే దొంగతనం చేసేందుకు నిర్ణయం తీసుకున్నాడు. అత్తయ్య, మనం నిజంగానే చాలా మంచివాళ్ళం కదా. అవును కోళ్ళ, అందుకేగా ఎవరికి లేని అదృష్టం మనకొచ్చింది. నిజం చెప్పారత్తయ్య. లేకపోతే మనలాంటి పేదవాళ్ళు పొలం పనులు చేసుకునే మనం బంగారు వెండి డ్రెస్సులు వేసుకోవడం ఏమిటి చెప్పండి. పదా కోళ్ళ, ఈ వెండి బంగారు డ్రెస్సులు వేసుకొని తనకు చూపించమని నది పెద్దమ్మ చెప్పింది కదా, మర్చిపోయావా? లేదత్తయ్య, గుర్తుంది. కానీ అత్తయ్య, ఇప్పుడు మనం నది దగ్గరికి వెళితే ఊరి వాళ్ళు మనలందరినీ అదోలా చూస్తారు. అదీ కాక అత్యాసపరులు కత్తులు పెట్టి బెదిరించినా మనం చేసేదేమీ లేదత్తయ్య. అవును కోళ్ళ, కాని అల్లాలి, పదా అని అత్తాకోడళ్ళు బంగారు వెండి డ్రెస్సులు వేసుకుని ఊళ్ళో నడుచుకుంటూ నది పెద్దమ్మని కలవటానికి వెళ్తూ ఉంటారు. ఊరి వాళ్లంతా ఈ అత్తాకోడళ్ళని ఆశ్చర్యంగా, అద్భుతంగా చూస్తూ ఉంటారు. శారద, అనామిక వాళ్ల చూపుల్ని పట్టించుకోకుండా నది పెద్దమ్మ దగ్గరికి వచ్చారు. దిక్కులు చూశారు. ఎక్కడా వాళ్ళకి నది పెద్దమ్మ కనిపించలేదు. అత్తయ్య, ఇక్కడెక్కడ నది పెద్దమ్మ లేదు కదా. అవును కోళ్ళ, నది పెద్దమ్మ ఎక్కడా కనిపించట్లేదు. నది పెద్దమ్మా, నది పెద్దమ్మా అని శారద గట్టిగా పిలిచింది. అప్పుడు ఒక పెద్దావిడ తడిసిన బట్టలతో నీళ్లు కారుతుంటే నది పక్కన నిలబడి ఉన్న శారద, అనామికాల దగ్గరికి వచ్చింది. బంగారు వెండి డ్రెస్సుల్లో మురిపెంగా ముద్దుగా ఉన్నారు వాళ్ళిద్దరూ. అలా వాళ్ళని చూసి నది పెద్దమ్మ చాలా సంతోషపడింది. నది పెద్దమ్మ నుంచి నీళ్లు కారుతూ ఉండటం చూస్తారు. అప్పుడే అత్తాకోడలకి అర్థమైంది, ఈ పెద్దవ్వే నది దేవత అని. చూడు నది పెద్దవ్వా, నువ్విచ్చిన బంగారపు వెండి డ్రెస్సులను వేసుకుని నేను మా అత్తే వచ్చాం. ఎలా ఉన్నాం పెద్దమ్మా? చాలా బాగున్నారు అనామిక. అయినా ఈ వెండి బంగారు డ్రెస్సులు నేనివ్వలేదు. మీ ఇద్దరూ బాగా ఆలోచించి నది నీళ్లు కాలుష్యం అవ్వకుండా ఎప్పటికప్పుడు చెత్తని తొలగిస్తున్నారు, నీళ్ళని కాపాడుకుంటున్నారు. అందుకు నది తల్లి మెచ్చి ఇచ్చింది. ఆ నది తల్లి మీరే కదా పెద్దమ్మా. ఎలా కనుక్కున్నారు అనామిక? ఈ పెద్ద వయసులో ఈ నది ఒడ్డున ఒంటరిగా ఉంటున్నారు. ఎప్పుడొచ్చి చూసినా కనిపించరు. పిలిస్తేనే వస్తారు. వచ్చిన ప్రతిసారి కారతన నీళ్ళతోనే వస్తారు. అంటే అర్థం ఏమిటి? నది దేవత కనుక నదిలో ఉంటారు కనుక తడిసి వస్తున్నారు. చాలా సంతోషం తల్లి అని అత్తాకోడలు చెప్పగానే ఆ పెద్ద ఆవిడ నది దేవతలా మారిపోయింది. అత్తాకోడలు సంతోషపడుతూ చూస్తూ దండం పెట్టుకుంటారు. ఎప్పుడూ ఇలాగే మానవత్వంతో బ్రతుకుతూ పంచభూతాలని కాపాడుకుంటూ ఉండండి. ఆరోగ్యంగా జీవిస్తారు, 100 ఏళ్ళు బ్రతుకుతారు. సరే తల్లి అని చెప్పగానే దేవత మాయమైపోతుంది. అత్తాకోడలిద్దరూ ఇంటికొచ్చారు. వాళ్ల వెండి బంగారు డ్రెస్సుల్ని బీరువాల్లో పెట్టుకున్నారు. ఆ రోజు రాత్రి అందరూ పడుకున్న తర్వాత పక్కింటి పరమేష్ దొంగతనం చేయడానికి వచ్చాడు. బీరువా తెరిచి వెండి బంగారు డ్రెస్సుల్ని చూశాడు. అంతే, వెండి బంగారు డ్రెస్సులు ఒక్కసారిగా గాల్లోకి లేస్తాయి. పరమేష్ అయోమయంగా ఆ డ్రెస్సుల వైపే చూస్తూ ఉంటాడు. ఇదేంటి, ఈ వెండి బంగారు డ్రెస్సులు ఇలా గాల్లోకి లేచాయి అని అనుకుంటూ ఉండగా ఆ డ్రెస్సులకి ముఖాలొచ్చాయి. ఏరా దొంగ, ఇలా దొంగతనం చేయడం తప్పు కదా. తప్పే, కానీ తప్పదు. నాకీ పని తప్ప మరొక పని రాదు. అంటే నువ్వింతవరకు దొంగతనం తప్ప ఒక్క మంచి పని కూడా చేయలేదని అర్థమవుతుంది. మంచి పని చేయలేని వాళ్లతో, మానవత్వం లేని వాళ్లతో మేము రాలేము. ఇక నుంచి మనకి మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు. వెండి, ఇక మొదలుపెట్టు. సరే బంగారం. అత్తాకోడళ్ళు, దొంగొచ్చాడు, లేవండి. దొంగొచ్చాడు, దొంగొచ్చాడు, లేవండి. దొంగని పట్టుకోండి, వీడు మమ్మల్ని తీసుకెళ్లిపోతున్నాడు అని అరుస్తూ ఉంటుంది వెండి డ్రెస్. ఆ పిలుపు విని పరమేష్ ఇంట్లో నుంచి పారిపోతాడు. అంతే, అది చూసి వెండి బంగారు ముఖాలు నవ్వుకుంటాయి. తన ఇంటికొచ్చిన పరమేష్ కంగారు పడిపోతూ, వామ్మో, ఇక నుంచి ఈ దొంగతనం వద్దు, ఏదైనా బుద్ధిగా పని చేసుకోవాలి అని నిర్ణయం తీసుకుంటాడు. ఇక ఆ రోజు నుంచి దొంగతనాలవి చేయకుండా బుద్ధిగా పని చేసుకుంటూ ఉంటాడు. ఇక అత్తాకోడలిద్దరూ సంతోషంగా అనిపించినప్పుడల్లా వెండి బంగారు డ్రెస్సులు వేసుకుని సంబరపడుతూ ఉంటారు. అంత ధనవంతులైనా కూడా ఈ అత్తాకోడళ్ళు మాత్రం ఎప్పుడూ ప్రకృతి సంపదని పాడు చేసే ఏ పని చేయలేదు. ఇంతకు ముందులాగానే నది నీళ్లు కాలుష్యం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. చీమిడి ముక్కు కోడలు. ఊళ్ళో శారదా ప్రసాదు దంపతులు
తమ కొడుకు రమేష్ని చెట్టుకి కట్టేశారు. అది చూసి ఊరంతా నవ్వుకుంటూ ఉంటారు. రమేష్కి చిరాగ్గా ఉంటుంది. అప్పుడు పెద్దావిడ శ్యామల ఇలా అడుగుతుంది. ఏంటే శారదా, పెళ్లి చేయాల్సిన కొడుకుని అలా చెట్టుకు కట్టేశావు? పెళ్లి చేయడానికే కట్టేశానులే పెద్దవ్వా. మరి దారిలోకి వచ్చాడా? ఇంకా లేదు పెద్దవ్వా, కాని దారిలోకి వస్తాడు. ఏంటో ఈ కాలం పిల్లలు కళ్ళు పళ్ళు కాళ్ళు చేతులు ముక్కు చూసి పెళ్లి చేసుకుంటున్నారు. అదే మా రోజుల్లో అయితే. దయచేసి మీ కథంతా చెప్ప మాకు పెద్దవ్వా. చెప్పేంత ఉత్సాహం తమరికి ఉన్నట్టుంది గాని వినేంత ఓపిక మాత్రం మాకు లేదు అని ప్రసాద్ చెప్పగానే ఆ పెద్దవ్వ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. చెట్టుకి కట్టేసిన రమేష్ ఆవేశంగా ఆ కట్టుని విడిపించుకోవాలని ప్రయత్నం చేస్తూ కోపంగా, అమ్మా, నేను మీ కొడుకుని, పొలం దగ్గర కట్టేసిన ఎద్దును కాదు. నాకు మాత్రం నువ్వు ఎద్దు ఒకటే బాబు, చెప్పింది వినాలి, లేదంటే ఇద్దరి పరిస్థితి ఇట్టాగే ఉంటది. నా పెళ్లి విషయంలో మాత్రం మీ మాట వినేదే లేదు. అయితే ఈ కట్టు నుంచి నిన్ను విడిపించేది కూడా లేదులే బాబు. నువ్వు కూడా ఏంటి నాన్న, అన్నీ తెలిసి అనామికాని పెళ్లి చేసుకోమని అమ్మ మాటకి సపోర్ట్ చేస్తున్నావు? నాకు సపోర్ట్ చేయకపోతే ఏం జరుగుతుందో మీ నాన్నకు తెలుసులే బాబు. ఏంటమ్మా అది? నీ పెళ్లి గోల్ బాబు. అనామికని పెళ్లి చేసుకుంటానని ప్రమాణం చేయాల్సిన అవసరం లేదు. ఓ మాట చెప్పు చాలు, అంతే. నిన్నెలా విడిచిపెట్టి అలా నీకు అనామికకి పెళ్లి చేస్తాం. ఇద్దరు హాయిగా చిలక గోరింకల్లా కాపురం చేసుకుంటూ పట్నంలో సంతోషంగా ఉండండి. ఆ చీవుడి ముక్కు అనామికాని పెళ్లి చేసుకుంటే నీ జీవితం బాగుంటుంది బాబు. మేం ఆలోచించే ఈ నిర్ణయం తీసుకుంది. ఆలోచించి కాదులేనన్న, తన అన్నయ్యకిచ్చిన మాట కోసం చేసుకుంటుంది. నువ్వు ఎట్టా అనుకున్నా నాకు అభ్యంతరం లేదు బాబు. నువ్వు అనామికని పెళ్లి చేసుకోవాలి, ఆనందంగా ఉండాలి. అదే నా కోరిక. నాకు కావలసింది కూడా అదే. అయ్యో అమ్మా, నేనెంత చెప్పినా నా బాధను అర్థం చేసుకోకుండా చీవుడి ముక్కు అనామికతో నా పెళ్లి చేయాలని ఆరాటపడుతున్నారు మీరు. అనామికని పెళ్లి చేసుకుంటే ఆనందం తప్ప బాధలుండవురా బాబు. చీవుడి కడుతున్న అనామికాని పెళ్లి చేసుకుంటే అందరూ నన్ను జాలిగా చూస్తారు, హేళనగా నవ్వుతారు, ఫ్రెండ్స్ అయితే వెక్కిరిస్తారు. మీకు అర్థమవుతుందా? బాబు రమేష్, నేను ఒక్క మాట మాత్రం చెప్పగలనరా. నువ్వు నీ కట్టు నుంచి బయటపడాలంటే చీవుడి ముక్కు అనామికాని పెళ్లి చేసుకుంటానని ఒప్పుకోవాల్సిందే, పెళ్లి చేసుకోవాల్సిందే. తప్పదురా. కొడుకు సంతోషంగా ఉండాలని ఏ తల్లిదండ్రులైనా పెళ్లి చేస్తారు. మీరిద్దరు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నారు. నా పెళ్లి విషయంలో ఎందుకు ఇలా విలన్లా బిహేవ్ చేస్తున్నారు ఏమో. అదంతా కాదు బాబు. ఇప్పుడు నువ్వు చీవుడి ముక్కు అనామికని పెళ్లి చేసుకుంటున్నావా లేదా, అది మాత్రం చెప్పు చాలు అని తల్లి శారద అడగగానే రమేష్ అయిష్టంగా ముఖం పెట్టి, నా తలరాతని ఎవరు మార్చగలరు? అంతా మీ ఇష్టం. ముందైతే ఈ కట్లిప్పండి, ఒళ్ళంతా మంటలేస్తుంది, మరీ గట్టిగా కట్టేశారు అని చెప్పగానే శారద దంపతులు సంతోషపడ్డారు. వెళ్ళు శారదా, కొడుకు అనామికతో పెళ్లి కొప్పుకున్నాడుగా, వెళ్ళి ఆ తాడిప్పే వెళ్ళు అని భర్త ప్రసాద్ చెప్పగానే శారద కూడా మురిసిపోతూ, ఇప్పుడే ఇప్పేస్తానండి అని రమేష్ దగ్గరికి వచ్చింది. అయ్యో బాబు, ఒళ్ళంత మంట పుడుతుందా? సారీ బాబు, నీ మంచి కోసమేగా ఇట్లా చెయ్యాల్సి వచ్చింది. కట్లు ఇప్పేస్తానాగు అని చెబుతూ ఉండగా ప్రసాద్ సంతోషపడుతూ తనలో తాను, ఏదేమైనా మేనకోడలు చీవుడి ముక్కు అనామికని తన కోడల్ని చేసుకోవాలనే కోరికను తీర్చుకుంది మా శారద. మరట్టా ఉంటుంది నా భార్యతో. శారదంటే శాంతిమూర్తి అనుకున్నారా? కాదు కాదు, సమయం సందర్భాన్ని బట్టి భద్రకాళిలా మారి అల్లాడించేస్తుంది. ఏమైనా అంటే చెయ్యి చూసారా, రఫాడిచ్చేస్తాను అంటుంది. అనుకుంటూ ఉండగా కట్లు విప్పిన కొడుకు రమేష్ని తీసుకుని ప్రసాద్ దగ్గరికి వచ్చింది శారద. శారదా, మీ అన్న వాళ్ళకి ఫోన్ చేసి చెప్పు, ఒరే అన్నయ్య, నీ చీవుడి ముక్కు కూతుర్ని చూసుకోవడానికి వస్తున్నామని చెప్పు. మనం బయలుదేరేటప్పుడు చెబుతానులేండి, పదండి అని ఇంటివైపు నడుస్తూ ఉంటారు. అది లక్కవరం అనే ఊరు. పొలం పనులు చేసుకుంటూ జీవించే రాజయ్య సావిత్రి దంపతులకి అనామిక ఒక్కగానొక్క కూతురు. పెళ్లి వయసొచ్చినా తన ముక్కు కారటం మాత్రం ఆగలేదు. చివరికి చీవిడి ముక్కు అనామిక అనే పేరు తెచ్చుకుంది. తన ఫ్రెండ్ అమృత అప్పుడప్పుడు చీవిడి ముక్కు అనామిక అంటూ ఆట పట్టిస్తూ ఉంటుంది. నిన్నెవరు చేసుకుంటారో కానీ నీకు ముద్దు పెట్టలేడు, ముచ్చట్లు చెప్పలేడు. పాపం, అతను మాత్రం సన్యాసంలో కలవాల్సిందే అని నువ్వనుకుంటున్నావు అమృత. నన్ను, నా చీమిడి ముక్కును అర్థం చేసుకునే మంచివాడు భర్తగా వస్తాడని నేను అనుకుంటున్నాను. నేను అలా ఆశపడుతున్నాను. అనుకున్నంత ఈజీగా, ఆశపడినంత సులువుగా జీవితం ఉండదే. నువ్వు చెప్పేది నిజమే కావచ్చు అమృత, కానీ మన జీవితం మన చేతుల్లో ఉందని నేను అనుకుంటున్నాను.
ఒకవేళ నా చీమిడి ముక్కు కారణంగా నాకు పెళ్ళి అవ్వకపోతే నేను బాధపడను. మా అమ్మా నాన్నలను చూసుకుంటూ ఈ జీవితం మొత్తం గడిపేస్తాను. అంతా ఆ శివయ్య మహత్యం అని ఇంట్లోకి వెళ్తుంది. శారద, ప్రసాదు, రమేష్ ముగ్గురు కారులో అనామిక ఊరి వైపు వెళ్తూ ఉంటారు. అనామిక ఇంటి అరుగు మీద కూర్చుని కారుతున్న ముక్కుని తీసుకోకుండా పిండి వంటలు తింటూ ఉంటుంది. ఇంట్లో నుంచి సంతోషంగా రాజయ్య దంపతులు వచ్చారు. అమ్మా అనామిక, నిన్ను పెళ్లి చేసుకోటానికి నా మేనల్లుడు రమేషు ఒప్పుకున్నాడంట. నిన్ను చూసుకోవడానికి ఇప్పుడే వస్తున్నారంట. అవునా నాన్న, నేనంటే బావకెంతో ప్రేమ. నాకు చీమిడి ముక్కుందన్న విషయం తెలిసి కూడా నన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాడు అని మరింత సంతోషంగా తింటూ ఉంటుంది అనామిక. సావిత్రి కూతురు నోటి దగ్గర పిండి వంటల్ని చటుక్కున లాగేసుకుని కొంచెం కోపంగా ఇలా అంటుంది. ఇప్పుడైనా కాస్త తింటం ఆపు. ఆ ముక్కు చీదుకుని రెడీ అవు తల్లి అని చెప్తుంది. అనామిక కోపంగా చూస్తూ కారుతున్న ముక్కుతో అక్కడి నుంచి వెళ్ళిపోతూ తన తల్లి చేతిలో ఉన్న పిండి వంటల్ని లాక్కొని నవ్వుకుంటూ ఇంట్లోకి పారిపోతుంది. ఇంటి బయట రాజయ్య, సావిత్రి నవ్వుకుంటూ ఎదురుచూస్తూ ఉంటారు. ముఖం ముడుచుకున్న రమేష్ని తీసుకుని శారదా, ప్రసాద్ దంపతులు వచ్చారు. రాజయ్య దంపతులు వినయంగా నమస్కారం పెట్టి ఆత్మీయంగా పలకరించి మర్యాదపూర్వకంగా ఇంట్లోకి పిలిచి కూర్చోబెడతారు. అందంగా తయారైన అనామికాని తీసుకుని సావిత్రి వచ్చింది. శారదా, ప్రసాద్లకు లక్షణంగా ఉన్న కోడలు కనబడితే రమేష్కి మాత్రం కారుతున్న ముక్కుని క్లీన్ చేసుకుంటూ కనిపించింది అనామిక. అంతే, తల తిరిగినట్టుంది. కానీ కంట్రోల్ చేసుకున్నాడు. ఎలా ఉన్నావు బావా? నేను బాగున్నాను, బాగుపడ్డాను అనామిక. నువ్వు మాత్రం చిన్నప్పటి నుంచి ఆ చీవిడి ముక్కుతూనే ఉన్నావు, కొంచెం కూడా మారలేదు. లేదు బావా, నేను మారాను. నాతో పాటే నా చీవుడి ముక్కు కూడా ఎదిగింది. చిన్నప్పుడు చీమిడి తీస్తే చిన్న స్పూన్ అంత వచ్చేది. మరిప్పుడు తీస్తే చిన్న గ్లాస్ నిండా వచ్చినంతగా వస్తుంది. ఇది మార్పే కదా బావా. అందుకే నేను చెప్తున్నాను బావా, నేను కూడా మారానని అని అనామిక చెప్పగానే అందరూ గొల్లున నవ్వుతారు. రమేష్ మాత్రం ఇబ్బంది పడుతూ ఉంటాడు. అందరూ అన్ని విషయాలు మాట్లాడుకుని ఒక రోజున అనామికకి రమేష్కి పెళ్లి చేస్తారు పెద్దవాళ్ళందరూ కలిసి. ఇక రమేష్ తాళి కడుతుంటే అనామిక మాత్రం కారుతున్న ముక్కుని క్లీనింగ్ చేసే కార్యక్రమమే పెట్టుకుంటుంది. పెళ్లికొచ్చిన వాళ్ళంతా రమేష్ని జాలిగా చూసి హేళనగా నవ్వుతూ ఉంటారు. మొత్తానికి వాళ్ళిద్దరికీ ఘనంగా పెళ్ళయింది. చీవిడి ముక్కు అనామిక కాపురానికొచ్చింది. అప్పుడు అనామికాని రమేష్ టార్చర్ పెట్టడం మొదలుపెట్టాడు. కానీ అనామిక మాత్రం ఏమీ బాధపడకుండా చిలిపిగా, చలాకీగా సమాధానం చెప్పేస్తూ ఉండేది. ఒక రోజున అనామిక ప్రేమగా కారుతున్న చీవిడి ముక్కుతో టీ తీసుకొచ్చి ఇచ్చింది. బావా, నీకోసమని వేడివేడి టీ తీసుకొచ్చాను, తాగు, భలే రుచిగా ఉంటుంది. ఎందుకు? చక్కెరకి బదులుగా నీ చీమిడి వేసావా ఏంటి? అమ్మో, నా చీమిడి అయిపోతుందని సాల్ట్ వేశాను బావా అని చిలిపిగా నవ్వేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. రమేష్ కోపంగానే టీ తాగుతాడు. టీలో నిజంగానే ఉప్పు ఉండటంతో మొత్తం ఉమ్మేస్తాడు. కిచెన్ గుమ్మం దగ్గరున్న అనామిక అది చూసి పక్క నవ్వుతుంది. రమేష్ కోపంగా చూసి నిన్ను అని బయటకు వెళ్ళిపోతాడు. అనామిక సరదాగా నవ్వుకుంటూ చీవిడి ముక్కుతో టిఫిన్ చేస్తూ ఉంటుంది. ప్రసాదు, శారదలు అరుగు మీద కుర్చీల్లో కూర్చుని ఉంటారు. కొడుకు కోడలు కాపురం గురించి వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ భయపడిపోతూ ఉంటారు. ఏంటండి, అబ్బాయి అనామికతో ప్రేమగా ఉండట్లేదు, మాట్లాడట్లేదు. ఎప్పుడు చూడు కోపంగానే మాట్లాడుతున్నాడు, కోపంగానే ఉంటున్నాడు. ఎట్టాగైతే వాళ్ళ కాపురం ఎట్టా సాగుద్ది చెప్పండి. మనం ఇప్పుడప్పుడే తొందరపడద్దు శారదా, మరికొంతకాలం చూద్దాం అని ఇద్దరూ చర్చించుకుంటూ ఉండగా రమేష్ జాగింగ్ చేసుకుని ఇంటికి తిరిగొచ్చాడు. అనామిక అప్పుడే బయటకొచ్చి, అత్తయ్య, వేడివేడిగా టిఫిన్స్ రెడీ చేశాను, తినడానికి రండి. నీ చీవిడేసి చేసావా? లేదు బావా, నాలో ఉన్న ప్రేమ మొత్తాన్ని వేస్ట్ చేశాను. బావుంటుంది, తిని చూడండి ఒకసారి. ఒకసారి నేను చేసిన టిఫిన్ తిన్నావంటే అని అనామిక చెప్తుంటే మాట మధ్యలోనే రమేష్ కల్పించుకొని, తిన్నావంటే లూజ్ మోషన్స్కి బలి కావాల్సిందే కదా అని పళ్ళన్నీ బయటపెట్టి నవ్వుతూ ఉంటాడు. శారదా, ప్రసాదులు పైకి గట్టిగా నవ్వలేకపోయినా ముసిముసిగా నవ్వుకుంటారు. అది అనామికకి మరింత చిలిపిగా అనిపించి, ప్రేమతో భార్య ఏమిచ్చినా తీసుకోవాలి, ఏం పెట్టినా తినాలి, అలా భర్త తినలేకపోతే అని అనామిక చెప్పబోతూ ఉంటే రమేష్ మళ్ళీ గల్పించుకొని, తినలేకపోతే భార్య ఇల్లు వదిలిపెట్టి పారిపోతుందా? చెప్పనామిక, భర్త తినలేకపోతే ఆ భార్యకి ఏమవుతుంది? ఎక్కడికి పోతుంది? ఎక్కడికి పోయినా శాశ్వతంగా రాకుండా ఉండాలి అని మురిసిపోతూ చెప్తాడు. అప్పుడు అనామిక, అయ్యో బావా, నేను చెప్పేది పూర్తిగా వినలేవా? భార్య ప్రేమగా చేసి పెట్టినవి భర్త గనక తినలేకపోతే
భర్తకి ఆకలేస్తుంది అంతే అని చెప్పి నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అది చూసి శారదా దంపతులు చాలా సంతోషిస్తారు. కొడుకు కోడలి కాపురం అలా సాగుతూ ఉండాలని మనసారా కోరుకుంటారు. అలా చీవిడి ముక్కు కోడలు అనామిక ఇంటి పని వంట పని చక్కగా చేసుకుంటూ రమేష్తో సరదాగా తన జీవితాన్ని గడిపేస్తూ ఉంటుంది. ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.